మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అరేరే అరేరే అదు పెరగని అలజడి అనే ఆల్బమ్ సాంగ్తో ఎంతో మంది సినీ ప్రేమికుల హృదయాల్ని దోచుకున్నారు. అంతేకాదు మెహబూబా మూవీలో యాక్ట్ చేసి యాక్టింగ్లో తన సత్తా ఏంటో చూపించుకున్నారు. మల్టీ టాలెంటెడ్. ఇన్ని విషయాలు వింటుంటే ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? తనెవరో కాదు, దియా. ఇటు సింగర్గా యాక్టర్గా సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రజెంట్ తన ఫ్యూచర్ ఎలా ఉంది? తను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని తెలియాలంటే దియాతో మాట్లాడాల్సిందే. నమస్తే దియా. హాయ్ అండి. హాయ్. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. యా దియా, మీ గురించి నేను చాలా విన్నాను. సో ఖమ్మంలో పుట్టి ఈరోజు హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలో అసలు మీకు కెరియర్లో సింగర్ అవ్వాలనుకొని వచ్చారా, యాక్టర్ అవ్వాలనుకొని వచ్చారా? ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్న టాలెంట్తో పాటు అన్నీ చేసేస్తున్నారా? లేదు, నాకేమీ అంటే క్లారిటీ ఉంది. సింగింగ్ గానే వచ్చాను. అదైతే చాలా క్లారిటీ ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి రోల్స్ రావడం, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని చెప్పేసి అలా 1 by 1 మనకి ఆపర్చునిటీ రావడం వల్ల మూవీస్లో కూడా ఇలా టర్న్ అయిపోయాను. అవునా? అయితే ఏమన్నా సింగింగ్ అంటే ఏం నేర్చుకున్నారు? సింగింగ్ అంటే మా గ్రాండ్ మదర్ రేడియోలో పాడేవారు. వైజాగ్ ఆకాశవాణి, ఐ మీన్ రేడియో ఆర్టిస్ట్. తర్వాత అమ్మ కూడా పాడారు. మ్యారేజ్ అయ్యాక కూడా ఒకసారి వెళ్ళారు కానీ బట్ ఇంకా అది సరిగా అవ్వలేదు. తర్వాత నాకు క్లాసికల్ నేర్పించారు. నేను నేర్చుకుంటూ మళ్ళీ 10th ఎగ్జామ్స్ అని అదని ఇదని వెళ్తూ పోయేవారు. అంటే హాఫ్ నేర్చుకున్నానేమో, హాఫ్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. నేర్చుకోవడం అట్లా. అమ్మకి ఉంది కాబట్టి ఆ టాలెంట్ మీకు వచ్చింది. అంతే. అయితే ఫ్యూచర్లో మీరు ఒక సింగర్ అవ్వాలనుకుంటారా, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారా? ఇప్పుడు తెలియకుండానే ఆర్టిస్ట్గా అడుగు పెట్టేశారు కదా. 2 కావాలనుకుంటున్నా. అవునా? ఇప్పుడు మమతా మోహన్ దాస్ ఉన్నారు. ఓకే. షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ సింగర్. సో బోత్ ఎంత బాగా పాడతారో అంత బాగుంటుంది, అంత బాగా యాక్ట్ చేస్తారు. అలా చాలా అరుదుగా ఉంటారు బేసిక్గా. ఎందుకంటే ఈ టాలెంట్ ఇది డిఫరెంట్ జోనర్స్ కదా. బట్ నాకు అది అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎంట్రీ అవ్వడం. ఎందుకంటే సింగింగ్ లాంగ్వేజ్ కొంచెం మన తెలుగు కాబట్టి, మన తెలుగు అమ్మాయి కాబట్టి ఈజీగా యాక్సెస్ అంటే ఈజీగా చేయగలుగుతామని అనిపించింది నాకు అది. అలా చాలా వరకు చాలా సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు సింగర్ అవ్వాలనుకున్న మీరు యాక్టింగ్ వైపు అనుకోకుండా అడుగులు వేశారు. యాక్టింగ్లో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు ఏమనిపించలేదా? భయం వేసింది. అంటే మనకు వచ్చింది కూడా కెమెరాని చూస్తే ఉన్నది మర్చిపోతాం. అది యూనివర్సల్ ట్రూత్. కానీ భయం అనేది పక్కన పెడితే మనకి ఫస్ట్ షాట్ తీసుకున్నది పూరి సార్. పిలిచి ఎవరు వస్తున్నారు అని, హీరోయిన్కి ఫ్రెండ్ రోల్ చేశాను. నేహా శెట్టి, మెహబూబా. సో ఆకాష్ పూరి హీరో. సో అప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాగా అని. సో చక్క 2 డైలాగులని 4-5 ఇచ్చారు. బట్ ఎనీహా ఉన్నది ఫస్టే ఒకటే ఉంటుంది, 2 డైలాగులు ఉంటాయి అన్నారు. తర్వాత ఒక సీన్ అంతా మళ్ళీ క్రియేట్ చేసి ఇచ్చారు, ఇన్వాల్వ్ చేశారు. బాగా చేసామని. చిన్నదైనా అలా ఎందుకు అని అంటే ఫస్ట్ భయపడ్డా ఫస్ట్ దానికి. తర్వాత లేదు, మనం భయపడితే ఈ సినిమాతోనే ఇంటికి వెళ్ళిపోదాం అని నేను ఫిక్స్ చేసుకున్నా. బాగానే చేశాను అనుకుంటున్నా. సో భయపడకుండా చేశాను. సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఆబ్వియస్లీ ఎవరికి ఉండదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి మాకంటే మీకే ఎక్కువ అర్థం అవ్వాలి. అవును. సో అనుకోకుండా వచ్చారు కాబట్టి యాజ్ ఏ సింగర్గా మీ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న మీరు పూరి సార్ కళ్ళలో పడి మెహబూబా మూవీలో యాక్ట్ చేశారు. సో ఎడిటింగ్లో కొన్ని లేపేస్తారు కూడా. ఆయన మీరు కనిపించారు. ఎట్లా ఇంట్లో నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా బాగున్నాం ఆన్ స్క్రీన్. అంటే ఇంట్లో మనం ఎలా ఉంటాం తెలుసు కదా. నైట్ ట్రాక్స్ లేకపోతే ఎప్పుడు చూస్తే ఏదో అలా నార్మల్గా ఉంటాను. హడావిడిగా మంచిగా డ్రెస్ చేసుకొని అలా ఉండదు. ఇంట్లో నార్మల్ ఉంటా కదా. అక్కడికి వచ్చేసరికి ఆన్ స్క్రీన్లో చాలా బ్యూటిఫుల్గా, అంటే ఇంత బాగుంటుందా అని ఇంట్లో అనుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతారు. స్టార్టింగ్ అంటే వాళ్ళకి కూడా మూవీస్ అంటే భయం ఉండింది. తర్వాత నేను చేస్తూ చిన్న పెద్ద డజంట్ మ్యాటర్, నేను చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు చూసి ఓకే
బాగుంది, ఇది కూడా చేస్తాం చక్కగా, భయపడకుండా హాయిగా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కదా స్క్రీన్, ఐ మీన్ సిచ్యుయేషన్ తగ్గట్టు. సో అది దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ నేను కూడా ఎప్పుడు చూసుకుంటాను, ఇందులో లావుగా ఉన్నాను, ఇందులో బాగున్నాను, సో ఇలా ఉంటే బాగుంటుంది లుక్ అని చాలా పర్టికులర్గా. ఎందులో లావుగున్నారు, ఎందులో సన్నగా చాలా అనిపిస్తుంది సినిమాలో మీకు? లావుగా ఉన్నాను, చాలా చాలా సినిమాలో బాగున్నాను. మీకు మీరు బాగా నచ్చిన మూవీ ఏంటి? అంటే నేను శైలజారెడ్డి అల్లుడు, వెంకీ మామల బాగుంటాను ఆల్మోస్ట్. అంటే ఫేస్ ఫీచర్స్ అంటే బాగా మనలుగా బాగా తీస్తే కొన్ని యాంగిల్స్ మనం ఈ సైడ్ లుక్ బాగుంటుంది, అలా ఆ కెమెరా కానీ డైరెక్టర్ కానీ కొంచెం తెలిస్తే వాళ్ళు మనం చాలా బాగా తీస్తారు. ఏదో వెనకాల నుంచి అడ్డదిడ్డంగా యాంగిల్స్ పెట్టి ఆ కెమెరా పెట్టి అటు ఇటు తీస్తే ఎవరైనా హీరోయిన్ కూడా ఇలా ఉంది ఏంటంది అనుకోవచ్చు. ఇట్లా పెట్టి తీయండి ఇంకా ఇలా కనిపిస్తుంది ఇంకా నేను చెప్పక్కలే, మీకు తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ కెమెరా లుక్. ఓకే, ఇటు యాక్టింగ్ ఇటు సింగర్గా మీ కెరియర్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? అదే ఒక్కొక్కసారి నాకు షూటింగ్, ఒకసారి సాంగ్స్, ఈవెంట్స్ చేస్తాను. సో రెండు ఎట్ ఏ టైం పడుతూ ఉంటాయి, చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది మార్నింగ్ 6 to 6 ఉంటుంది ఆల్మోస్ట్ 90%. ఎప్పుడో నైట్ షూట్ ఉంటుంది కానీ తక్కువ, ముందే డేట్స్ ఇస్తారు కాబట్టి ఇలాంటివి ఒప్పుకోం. అటు ఇటు ఉన్నాయంటే నాకు ఈవెంట్స్ ఉన్న 7, 8 అట్లా. ఒకేలా ఏమైనా ట్రాక్స్ పాడాలన్నా ఏదున్నా నైటే రికార్డింగ్ ఉంటుంది, ఏం సాంగ్ అయినా ఏదున్నా. సో అంత క్లాష్ అయ్యే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు సింగర్గా చిన్నప్పటి నుంచి పాటలు మీ అమ్మమ్మవి మీ అమ్మవి అన్ని సాంగ్స్ విన్నారు కదా, మీకు అవునండి. బాగా నచ్చిన పాట ఏంటి? అండ్ ఒక్కసారి మా వ్యూవర్స్కి పాడి వినిపించాలి. షూర్ డెఫినెట్గా. అమ్మమ్మ లైట్ మ్యూజిక్ పాడేవారు. సీతా సత్య అని చెప్పేసి చాలా ఫేమస్ ఉండేవారు ఆంధ్రాలో. సో అలా మా ఫ్యామిలీ కూడా అవసరాలు సత్య సీత అంటే ఇట్ వాజ్ లైక్ లిటిల్ ఎవ్రీబడి నోస్ అనమాట మేము. నాకు ఆవిడవన్నీ చాలా ఇష్టం. బట్ నేను మా స్కూల్లో పార్టిసిపేట్ చేసి నాకు ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన సాంగ్ నేను పాడతాను, నాకు వచ్చిన సాంగ్.